హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు హెవెన్లీ హోమ్ డిజైన్స్. మీకు మంచి వాస్తు హౌస్ ప్లాన్స్ కావాలన్నా కానీ, అలాగే బ్యూటిఫుల్ ఎలివేషన్ డిజైన్స్ కోసమైనా సరే, మరియు బెస్ట్ ఇంటీరియర్ డిజైన్స్ కోసమైనా సరే, మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే కనుక మేము చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఫ్యూచర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఈ వీడియోలో నేను 250 గజాల్లో ఒక పర్ఫెక్ట్ డూప్లెక్స్ ప్లాన్ అయితే మీకు చూపించబోతున్నాను. ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి 41 ఫీట్ల 2 ఇంచులు వెడల్పు ఉంది. పొడుగు వచ్చేసి 56 ఫీట్ల 10 ఇంచుల పొడుగు ఉంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. దీంట్లో గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్, టోటల్గా డూప్లెక్స్ ప్లాను. పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా వేస్ట్ స్పేస్ లేకుండా పర్ఫెక్ట్గా కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం డిజైన్ చేయడం జరిగింది. అది ఏ విధంగా ప్లాన్ చేసామో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా సెట్ బ్యాక్స్ చూస్తే కనుక బ్యాక్ సైడ్ 3 ఫీట్ అయితే వదలటం జరిగింది. అలాగే సౌత్ సైడ్ కూడా మినిమం ఒక 3 ఫీట్ వదిలేము. నార్త్ సైడ్ కూడా 3 ఫీటు. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ 4 ఫీట్ అయితే వదలటం జరిగింది. సెట్ బ్యాక్స్ పోను లోపల ఇంటర్నల్గా డూప్లెక్స్ ప్లాన్ ఎలా వచ్చిందో చూద్దాం. ముందుగా ఎంట్రన్స్ చూస్తే మీరు కార్ పార్కింగ్, ఒక సింగిల్ కార్ పార్కింగ్ వచ్చేలాగా 13 ఫీట్ల 4 ఇంచుల వెడల్పు ఉంది. ప్లస్ 21 ఫీట్ 4 ఇంచెస్ పొడుగైతే ఉంది. పార్కింగ్లో కాలం వస్తుంది. సో సఫిషియంట్ వాటర్ సంప్కి, బోర్ పాయింట్కి, కార్ పార్కింగ్కి అన్నిటి కన్వీనియంట్ ఉంటుంది. కార్ పార్కింగ్ తర్వాత మీరు చూస్తే కనుక ఎంట్రన్స్ ఫోయర్ ఇచ్చేసాము, స్టెప్స్ ఇచ్చేసి. సో ఫోయర్ నుంచి డైరెక్ట్గా లివింగ్ రూమ్ వస్తుంది. లివింగ్ రూమ్ సైజ్ వచ్చేసి 16 ఫీట్ల 8 ఇంచులు బై 21 ఫీట్ల 2 ఇంచులు అయితే ఉంది. చాలా పెద్ద హాలు. సో ఇదే గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూసినట్టయితే నార్త్ సైడ్ మనం ఒక డోర్ ఇచ్చేసి ఒక చిన్న ఆఫీస్ రూమ్ కూడా కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉంది. సో ఆఫీస్ రూమ్ ప్రొవిజన్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చేసాము. సో అదనమాట. అవుట్ సైడ్ నుంచి డోర్ ఉంటుంది ఆఫీస్కి. సో ఇంటర్నల్గా నార్త్ సైడ్ కూడా లివింగ్ రూమ్లోకి డోర్ ఉంది. ఈస్ట్ సైడ్ కూడా ఫోయర్ నుంచి ఎంట్రన్స్ ఉంది. చుట్టూ 3 ఫీట్ల సెట్ బ్యాక్ ఉంది కాబట్టి ప్యాసేజ్ బాగుంటుంది, వాడుకోవచ్చు. సో లివింగ్ రూమ్ చూశారు కదా. ఇప్పుడు లివింగ్ నుంచి కిచెన్ వైపు చూడండి. కిచెన్ వచ్చేసి 10 ఫీట్ల విడ్త్ ఉంది. కిచెన్ అండ్ డైనింగ్ రెండు కలిపేసి స్ట్రైట్గా టోటల్గా ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి 17 ఫీట్ల 4 ఇంచుల పొడుగుంది. దీంట్లో ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ కంప్లీట్గా వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తే వాష్ ఏరియా ఇచ్చాము. కిచెన్ నుంచి 4 ఫీట్ల వెడల్పు ఉంది, ప్లస్ 7 ఫీట్ల పొడుగు ఉంది. సో అదేవిధంగా ఆ 7 ఫీట్లు కాకుండా ఇంకొక 3 ఫీట్లు కూడా మనకి గ్యాప్ ఉంది కాంపౌండ్ వాళ్ళ వరకు, 2.5 ఫీటు. సో ఇదంతా వాష్ ఏరియా పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. మీరు చూసినట్లయితే సౌత్ సైడ్ నుంచి ఒక చిన్న సర్వెంట్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశాము. డూప్లెక్స్ అన్న తర్వాత ఉన్న రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోవాలి. సో ఏది లేదన్నట్టు ఒక చిన్న సర్వెంట్ రూమ్ కూడా క్రియేట్ చేశాము. ఇందులో ఒక సింగిల్ బెడ్ వేసుకొని సర్వెంట్ డే టైంలో స్టే చేయొచ్చు. సో చాలా కన్వీనియంట్గా ఉంటుంది ప్లాన్ అయితే. మీరు చూడండి, సర్వెంట్ ఎంట్రీ కూడా సౌత్ సైడ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అలాగే వాష్ ఏరియాల నుంచి కిచెన్లోకి వచ్చేయచ్చు. సో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇంకోటి కిచెన్ నుంచి ఒక స్టోర్ రూమ్ కూడా ఇచ్చాము. స్టోర్ రూమ్ డూప్లెక్స్ అన్న తర్వాత మ్యాండేటరీ కదా. సో స్టోర్ రూమ్ కూడా క్రియేట్ అయ్యింది. మీరు చూసారు ఇప్పుడు కిచెన్, ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్, వాష్ ఏరియా, సర్వెంట్ రూమ్, స్టోర్ రూమ్ అన్నీ వచ్చేసేవి. దాని తర్వాత డూప్లెక్స్ స్టేర్ కేస్ వాస్తు ప్రకారము ఈస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో సి షేప్ తీసుకున్నాము. ఇది స్టేర్ కేస్ కూడా సఫిషియంట్ సైజే, దగ్గర దగ్గర 10 ఫీట్ పొడుగుంది. విడ్త్ వచ్చేసి 11 ఫీట్ 8 ఇంచెస్ వచ్చింది.
దాంట్లోనే మధ్యలో కటౌట్ ఉంటుంది మీకు పైన ఓపెన్ ప్లేస్. ఇంకోటి చూసినట్టయితే ఆ స్టేర్ కేస్ కింద టాయిలెట్ ఇచ్చాము. టాయిలెట్ సర్వెంట్ కోసం అనమాట బేసిక్గా. అది సౌత్ సైడ్ ఎంట్రీ వచ్చింది మనకి. సౌత్ సైడ్ డోర్ ఉంటుంది టాయిలెట్కి. సో అన్నిటికీ కన్వీనియంట్గా ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూస్తే ఒక బెడ్రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 16 ఫీట్ల 8 ఇంచుల పొడుగు, 14 ఫీట్ల వెడల్పు ఉంది. సో చూసినట్టయితే చాలా పెద్ద బెడ్రూమ్ సైజు. సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ ఒకటి, 7 ఫీట్ల 5 ఇంచులు అండ్ 6 ఫీట్లు పొడుగైతే ఉంది. డ్రెస్సింగ్ కూడా వచ్చింది. డ్రెస్సింగ్లో నుంచి టాయిలెట్ ఎంట్రీ అవుతాము. టాయిలెట్ డోరు డైరెక్ట్గా బెడ్రూమ్లో కనిపించదు. సో అదే డ్రెస్సింగ్ని కొంచెం తగ్గించి మనము హాల్లో ఒక వాష్ బేసిన్ వచ్చేలాగా స్పేస్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో హ్యాండ్ వాష్ ఈజీగా ప్రొవిజన్ వచ్చేస్తుంది. సో ఇదనమాట గ్రౌండ్ ఫ్లోర్లో మీరు డీటెయిల్ చూసారు కదా. ఎంట్రన్స్ ఫోయర్, పెద్ద లివింగ్ రూమ్, ఆఫీస్ వచ్చింది, మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది, సర్వెంట్ రూమ్ వచ్చింది, స్టోర్ రూమ్ వచ్చింది ఎక్స్ట్రా, పెద్ద కిచెన్ వచ్చింది, కిచెన్ కమ్ డైనింగ్. సో అన్నీ వచ్చేసినవి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో డిజైన్ చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినట్లయితే స్టేర్ కేస్ నుంచి మీరు వస్తే ఒక ఫ్యామిలీ లాంజ్, అది కూడా ఒక లివింగ్ రూమ్ లాగా స్పేస్ ఉంది. ఇది వచ్చేసి 15 ఫీట్ల 3 ఇంచులు బై 17 ఫీట్ల 10 ఇంచెస్ ఉంది. ఇది కూడా పెద్ద హాలు. సో మీకు కటౌట్స్ రెండు ఉన్నాయి చూడండి. ఒకటి స్టేర్ కేస్ దగ్గర వచ్చింది. స్టేర్ కేస్ దగ్గర కామన్గా ఒక కటౌట్ వస్తుంది. దీనిపైన మీకు సీలింగ్ వస్తుంది, మంచి జూమర్ లైట్స్ అన్ని పెట్టుకోవచ్చు. అలాగే ఇంకొక కటౌట్ కూడా ఇచ్చాము. ఇది డైరెక్ట్గా మీకు లివింగ్ రూమ్లో విజువల్ ఉంటుంది. ఇది వచ్చేసి 6 ఫీట్ల వెడల్పు ఉంది, పొడవు వచ్చేసి దగ్గర దగ్గర 10 ఫీట్లు ఉంది. సో ఈ కటౌట్ వచ్చేసి లివింగ్ రూమ్లో ఉంటుంది కిందికి. ఇది వచ్చేసి స్టేర్ కేస్ కటౌట్. సో 2 కటౌట్లు వచ్చినాయి. ఇదే హాల్ నుంచి మీరు చూస్తే మనం వాస్తు ప్రకారం మంచి పూజ రూమ్ తీసుకున్నాము. 6 ఫీట్ల వెడల్పు, 7 ఫీట్ల 7 ఇంచుల పొడుగు, మంచి పూజ రూమ్ వస్తుంది. వాస్తు ప్రకారం నార్త్ ఈస్ట్ కార్నర్లో ప్రొవైడ్ చేసాము. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా పూజ ప్రొవైడ్ చేయొచ్చు. బట్ జనరల్గా డూప్లెక్స్లో ఇక్కడే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో చాలామంది ప్రిఫర్ చేస్తారు. యాక్చువల్గా గ్రౌండ్లో కూడా ప్రిఫర్ చేస్తారు, ఫస్ట్లో కొంతమంది ప్రిఫర్ చేస్తారు. ఈ ప్లాన్లో అయితే మనకి మీరు చూశారు కదా, ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్కి పూజ ఫస్ట్ ఫ్లోర్లో కన్వీనియంట్గా ఉంది. అందుకనే ఫస్ట్ ఫ్లోర్లో డిజైన్ చేయడం జరిగింది. సో ఇదే హాల్ నుంచి ఒక మంచి పెద్ద సిట్అవుట్ ఉంది బయటికి. చాలా స్పేసియస్ సిట్అవుట్. ఇక్కడ మంచిగా ఫాల్ సీలింగ్ చేసుకొని మంచి ల్యాండ్స్కేపింగ్ చేసుకోవచ్చు. బాల్కనీలో 17.5 ఫీట్ల వెడల్పు, 9 ఫీట్ల 9 ఇంచుల పొడుగు ఉంది. సో ఇది. సో మీరు లివింగ్ రూమ్ నుంచి చూస్తే కనుక టోటల్గా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో. మాస్టర్ బెడ్రూమ్ చూసినట్టయితే కింద ఉన్న సేమ్ సైజ్ వస్తుంది. ఇది వచ్చేసి 16 ఫీట్ల 8 ఇంచులు బై 14 ఫీట్ల పొడుగు. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి అటాచ్ టాయిలెట్ సేమ్ కింద ఉన్నట్టే 6 ఫీట్ల పొడుగు, 7 ఫీట్ల 5 ఇంచుల వెడల్పు. సో డ్రెస్సింగ్ కూడా వచ్చేసింది. డ్రెస్సింగ్ నుంచి టాయిలెట్లోకి ఎంటర్ అవుతాం మనం. డ్రెస్సింగ్లో ఒక మిర్రర్, డ్రెస్సింగ్ టేబుల్, స్టోరేజ్ అన్నీ వచ్చేస్తాయి మీకు. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇంకొక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇటు. ఈ ప్లాన్లో ఏది లేదు అన్నీ లేదు, అన్నీ కన్వీనియంట్గా యాడ్ చేయడం జరిగింది. మీరు చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ నుంచి మంచి బాల్కనీ ఉంది, డ్రెస్సింగ్, టాయిలెట్, పెద్ద మాస్టర్ బెడ్రూమ్. లోపల అన్ని ఇంటీరియర్లో మీరు డిజైన్ చేసుకోవచ్చు, అన్ని ఫర్నిచర్ డిజైన్స్. సో ఇంకోటి కిడ్స్ బెడ్రూమ్ ఒకటి ఉంది ఇక్కడ. కిడ్స్ బెడ్రూమ్ చూసినట్టయితే ఇది వచ్చేసి 16 ఫీట్ల 8 ఇంచుల వెడల్పు, 13 ఫీట్ల పొడుగు ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కంటే 1 ఫీట్ తక్కువ, కొంచెం వాస్తు ప్రకారం అడ్జస్ట్మెంట్ చేసాం. దీనికి ఒక అటాచ్ టాయిలెట్, 6 ఫీట్ల 4.5 ఇంచులు ప్లస్ 7 ఫీట్లు. దీంట్లో మీకు షవర్ రూము అన్నీ వచ్చేస్తాయి, వాష్ బేసిన్, కమోడ్ అన్నీ వచ్చేస్తాయి. సో కిడ్స్ బెడ్రూమ్ ఉంది. ఇంకోటి ఈస్ట్ సైడ్ ఇంకో బెడ్రూమ్ ఉంది హాల్ నుంచి. ఆ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 16 ఫీట్ల 8 ఇంచుల వెడల్పు, 12 ఫీట్ల పొడవు. ఇది 1 ఫీట్ తగ్గించాము. సో ఇందులో కూడా చాలా పెద్ద సైజు, 16 ఫీట్ల 8 ఇంచులు అంటే చాలా పెద్ద సైజ్. ఇందులో మీకు అన్ని రకాల ఫర్నిచర్ డిజైన్ చేసుకోవచ్చు. దీనికి అటాచ్ టాయిలెట్ ఉంది ఒకటి, 5 ఫీట్ల పొడుగు, 7 ఫీట్ల 5 ఇంచుల వెడల్పు. దీనికి కూడా డ్రెస్సింగ్ ఇచ్చాము. డ్రెస్సింగ్ నుంచి టాయిలెట్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే టోటల్గా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ కూడా ఏరియా వేస్ట్ కాలేదు మీకు.
సిట్అవుట్, 3 బెడ్రూమ్స్, మంచి పెద్ద హాలు, పూజ, కటౌట్స్, ఎక్సలెంట్ ఉంది ప్లాన్. గ్రౌండ్ ఫ్లోర్ కూడా మీరు చూసారు కదా, పర్ఫెక్ట్ ఉంది. ఇంకా టెర్రస్ ప్లాన్ చూస్తే కనుక ఒక స్టేర్ కేస్ కవర్ అయ్యేలాగా, ఎందుకంటే డైరెక్ట్ బయట నుంచి కామన్ స్టేర్ కేస్ లేదు కదా, లోపల నుంచే డూప్లెక్స్ స్టేర్ కేస్ ఇంకా పై వరకు. ఆ స్టేర్ కేస్ కవర్ చేస్తూ ఒక రూమ్. ఎలాగో టెర్రస్ అంటే మీకు వాటర్ ట్యాంక్ పెట్టుకోవాలి, సో కొంచెం హైట్ కావాలి. సో ఈ రూమ్ తీసేసుకుంటే మీకు వాటర్ ట్యాంక్ కూడా ప్రొవిజన్ వచ్చేస్తుంది. చిన్న పెంట్ హౌస్ లాగా ఉంటుంది. దీంట్లో హోమ్ థియేటర్ ఇచ్చాం అనమాట. టోటల్గా 20 feet 4 inches అండ్ 16 feet 8 inches. మీకు చిన్న అటాచ్డ్ టాయిలెట్. ఇంకా ఈ హోమ్ థియేటర్లో ఎట్లయినా ప్లాన్ చేసుకోవచ్చు. బార్ యూనిట్ ఇంకా అది మొత్తం ఇంటీరియర్ డిజైన్లో నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు. స్పేస్ అయితే చాలా ఉంది. సో ఇదే హోమ్ థియేటర్ నుంచి టెరెస్లోకి ఎంట్రన్స్ ఒక డోర్ వస్తుంది. మిగతాదంతా ఓపెన్ టెరెస్ అనమాట. సో ప్లాన్ చూశారు కదా, 41 feet అండ్ 56 feet 10 inches పొడుగు, 250 గజాల వరకు వస్తుంది. దీంట్లో చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే వదిలాము సఫిషియెంట్గా. ప్లస్ మీకు ప్లాన్ చూసారా ఎంత కన్వీనియంట్గా వచ్చిందో, మంచి విల్లా ప్లాన్ పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు కనుక సిమిలర్ ప్లాట్ సైజ్ ఉంటే మీరు ఈ విధంగా అయితే నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ప్లాన్తో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.